హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకైతే దాని మీద చూస్తే అర్థమై ఉంటుంది కదా. నేనైతే దొండకాయ పకోడీ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. మీరు కూడా ఫుల్ వీడియో అయితే చూడండి. ప్రాసెస్ని అయితే ఫస్ట్ అయితే కొన్ని అయితే దొండకాయలు అయితే తీసుకొని దాన్ని అయితే మంచిగా నీట్గా అయితే వాష్ చేసేసుకొని పొడుగ్గా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అందులోనే నేనైతే కొంచెం ఆనియన్ కూడా సన్నగా అయితే కట్ చేసి అయితే వేసాను. మీరు కూడా ఆనియన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మొత్తం దొండకాయతో కూడా చేయొచ్చు. ఇప్పుడైతే అందులో అయితే కొంచెం శనగపిండి అయితే వేసుకోండి, బియ్యం పిండి కూడా వేసుకోండి. అందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పచ్చి ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం వంట సోడా అయితే ఉంటుంది కదా, అది కూడా అందులో అయితే వేసేసుకొని ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. నేనైతే ఇందులో అయితే వాటర్ అయితే పొయ్యలేదు. వాటర్ పొయ్యే ముందుకే నాకైతే మంచిగా అయితే కలిసిపోయింది. మీకు కొంచెం కనుక గట్టిగా ఉన్నదనుకో కొన్ని అయితే వాటర్ అయితే పోసుకోండి. నేనైతే బియ్యం పిండి అయితే వెయ్యలేదు, మొత్తం శనగపిండితోనే చేశాను. ప్రజెంట్ బియ్యం పిండి లేదు కాబట్టి నేను మొత్తం శనగపిండితోనే చేశాను. ఇప్పుడైతే ఇక మొత్తం అయితే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదంటే 15 మినిట్స్ అయినా వదిలేయండి. లేదంటే కనీసం ఒక 5 మినిట్స్ అయినా దాన్ని అయితే పక్కకైతే వదిలేయండి. ఇక 5 మినిట్స్ తర్వాతకైతే ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మంచి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయినాకనే అయితే కొంచెం కొంచెం అయితే అందులో అయితే వేసుకోవాలి. ఇక మనం సేమ్ ఆనియన్ పకోడీ ఎట్లయితే వేసుకుంటామో అట్లాగే ఇవి కూడా అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. టేస్ట్ బాగానే ఉంటుంది. అయినా అన్ని వెజిటేబుల్తో కూడా మనం అయితే పకోడీస్ అయితే చేసుకోవచ్చు. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకొని దాన్ని అయితే పక్కకైతే తీసుకోవాలి. ఇందులో నేనైతే బియ్యం పిండి వేయలేదని చెప్పాను కదా, అందుకోసమే కొంచెం దొండకాయలకు అనేది శనగపిండి సరిగా అయితే పట్టలేదు. మనమైతే బియ్యం పిండి వేసుకున్నాం అనుకో మంచిగా అయితే పడుతుంది, పకోడీలాగా అయితే మంచిగా అయితే వస్తుంది. కానీ ఇక మా ఇంట్లో మా పిల్లలు చేయి అంటుళ్ళు కాబట్టి వాళ్ళ కోసం అయితేనే చేశాను. ఇంట్లో ఎలాగో ఇక బియ్యం పిండి లేదు, ఇక శనగపిండి ఒకటే ఉంది కదా అని చెప్పేసి అట్లా అయితే కొంచెం అయితే చేశాను. ఇక శనగపిండి వేయడం వల్ల అంటే ఎట్లుంటుంది, ఇక కొంచెం మెత్తగా అయితే ఉంటుంది కదా, ఇక కర్రలానైతే అస్సలకే రాదు, కొంచెం మెత్తగా అయితే ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంట్లో కూడా దొండకాయలు చాలా రోజులు అయిపోతుంది తీసుకొచ్చి, అవి కూడా కొంచెం పండుగగా అయితే అయిపోయినాయి. ఇక పిల్లలు అంటున్నారు కదా ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టు అయితే చేసిన. టేస్ట్ బాగానే ఉంది. ఇంకా బియ్యం పిండి వేసుకుంటేనైతే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదైతే సండే రోజు తీసిన అనమాట. అంటే సండే రోజు పకోడీ అయితే చేసిన, సండే స్పెషల్ అనమాట. అలాగే ఇంట్లో అయితే ఇక సాంబార్ అయితే పెట్టిన కదా, అంటే సాంబార్ అంటే అందులో అయితే పిండితో చేశాను అనమాట. సాంబార్ కందిపప్పు వేయకుండానే ఓన్లీ శనగపిండితోనే అయితే ఇక సాంబార్ లెక్క అయితే చేశాను. ఇక దాంట్లోకి కాంబినేషన్ ఇక పకోడీ అయితే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక దొండకాయ పకోడీ అయితే చేశాను. ఇక అందులో అయితే ఆనియన్ అయితే వేసాను. ఈ ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కదా తినడానికి కూడా, ఇక అందుకని ఆనియన్ కూడా వేసుకున్నాం, పచ్చి ఆనియన్. ఇక అలాగే ఇక వేడి అన్నంలోకి ఇక సాంబార్ అయితే వేసుకొని ఇక పక్కకి అయితే ఇక దొండకాయ పకోడీ పెట్టుకొని తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇదనమాట ఇక సండే రోజు స్పెషల్. ఇక్కడైతే ఇక మా బాబాయ్ అయితే చూడండి ఇక ఎట్లయితే తింటుండో, హాయ్ చెప్పరా అనగానే అయితే హాయ్ అయితే చెప్తుండు. మీకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.